వేల సంఖ్యలో ఉన్నది మాత్రమే లక్షల సంఖ్యలో ఉన్నారు మీరు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెల నెల జీతవస్థ లేదు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎప్పుడు ఉద్యోగం ఉడబిగుతుందో, ఎప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళను డబ్బులకు ఆశపడి పెట్టుకుంటుందో దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు. నేనే ఇంత పెద్ద చదువుకొని ఏమన్నా మళ్ళీ ప్రభుత్వాలకు బుద్ధి పుట్టకపోతుందా, కనికరించకపోతారా? నాకెన్నో ఒకనాడు పర్మనెంట్గా చేయకపోయినా లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఎట్లయితే సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ గ్యారెంటీ ఇచ్చిందో అది రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు. కానీ ఇవాళ 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి, మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టు, ఏం అవుట్సోర్సింగ్ ఇట్లా ఉంటాయని కూడా మాట్లాడింది. అప్పుడు నేను కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించినప్పటికి కూడా, అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాలు కొంచెం పెంచినప్పటికి కూడా, ఏజెన్సీల యొక్క మధ్యవర్తిత్వాన్ని, వాళ్ళకి ఇచ్చే 4% కమిషన్ని, వాళ్ళకి ఇష్టం లేకపోతే అర్ధాంతరంగా తీసేసే హక్కుని మనం తీసేయలేకపోయినాం. ఇప్పటికది కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కనుక డిపార్ట్మెంట్లో పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి వేతనంతో కూడిన సెలవులు, వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి హెల్త్ కార్డు లేదు, వీళ్ళకి కొత్త ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయితే నేను 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిండు, మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా డిపార్ట్మెంట్ను నమ్ముకొని దాన్నే సర్వస్వంగా భావించి త్యాగం చేసిందంటే ఆ ఉద్యోగి ఇంటిపాట పడి తప్ప మరే మార్గం ఉండదు. ఇక్కడ ఎంత అన్యాయం అంటే, ఎప్పుడైనా ఒక మనిషి ఒక దానికి అలవాటైన తర్వాత మళ్ళా కొత్త పని బాగుంటే చాలా కష్టమవుతుంది. యవ్వనమంతా ఇల్లే గడిచిపోతుంది. యవ్వనమంతా ఇల్లే గడిచిపోయిన తర్వాత 50 ఏళ్లకు 60 ఏళ్లకు ఏ కంపెనీకి పోతారు, ఎక్కడ ఉద్యోగం వెతుక్కుంటారు, ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి బాధ అది అనుభవించే వాళ్ళకే తెలుసు తప్ప మాట్లాడే వాళ్ళకే తెలియదు. అనేక సార్లు చెప్పినాం, పెద్ద ఉద్యోగికి బ్యాంక్ అప్పిస్తుంది, పర్మనెంట్ ఉద్యోగి బ్యాంక్ అప్పిస్తుంది, పర్మనెంట్ ఉద్యోగికి అప్పు కుడుతుంది. ఓ 2 నెలలు జీతం రాకపోయినా కూడా ఓర్చుకుంటారు. కానీ మామూల జీతాలు 15,000 రూపాయలు, 17,000 రూపాయలు, 20,000 రూపాయలు, పాల బిల్లు, పిల్లలకు ఫీజు, బస్సు కిరాయిలు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లు ఉద్ధరిస్తాయా? ఒకప్పుడు 2 నెలలకుండే కరెంటు బిల్లు నెలకే వస్తుంది. ఇప్పుడు
ఒకవైపు భారం పెరిగిపోయింది, మరోవైపు ఏమో కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు గ్రాంట్ ఇస్తే తప్ప ఓ 6 నెలలకో 7 నెలలకో తీరినప్పుడు గ్రాంట్ ఇస్తే తప్ప జీతాలు రాని డిపార్ట్మెంట్ కూడా ఇలా ఉంటాయి. ఇవాళ వీళ్ళందరూ ఎస్ఎస్సి చదివిన కాదు, వీళ్ళు ఇంటర్మీడియట్ చదివిన కాదు, వీళ్ళు ప్రతి వ్యక్తి వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పీజీలు చదివిన వాళ్ళు, ఎంఫిల్ చదివిన వాళ్ళు, పిహెచ్డి చదివిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి పర్మనెంట్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా ఎక్కువ చదివిన ఉద్యోగి వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే టైం లేదు. ఎందుకంటే పై ఆఫీసర్ మెప్పు పొందకపోతే, పై ఆఫీసర్ ప్రాపకం లేకపోతే ఎక్కడ కూడా చేస్తున్న భయం ఉంటుంది. ఒక్క యజమాని ఇక్కడ పనిచేసే ఆఫీసులో ఉండేటువంటి ఆఫీసర్లు కింద నుంచి మీ దాకా అవుట్సోర్స్ ఉద్యోగం చిన్న చూపు ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని కూడా వెళ్తే చేయిస్తూ ఉంటారు. ఒకవేళ నచ్చకపోతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అంటాడు కూడా సతాయిస్తాడు. ఎన్ని రకాల హింస ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి సరే, ఇవాళ వీళ్ళు వచ్చిన వాళ్ళు కొద్దిమందే కావచ్చు కాక, కానీ వీళ్ళ వ్యత, వీళ్ళ వేదన, వీళ్ళ దుఃఖం ఇవాళ మీ పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అవుట్సోర్స్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మీరు ఉద్యోగుల గురించి ఏదైతే స్పందిస్తున్నారో, ఉద్యోగుల డిఏల గురించి, ఉద్యోగులు అయితే సమస్య గురించి ఎట్లయితే మీరు కమిటీ చేస్తా ఉన్నారో, సమాన నంబర్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాల మీద, వాళ్ళ జీతాల మీద, వాళ్ళు అనుభవిస్తున్న వేదన మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఏదో పొద్దుపోగా ఏదో చేయాలి కాబట్టి మొక్కుబడిగా ఇక్కడ రాలే. ఇక్కడ వీళ్ళు వచ్చింది బాధ భరించలేక, కుటుంబాన్ని పోషించలేక, ఎప్పుడు ఏమైతే ఒక ఆందోళన గుండెల్లో ఉంది కాబట్టి ఇవాళ ఈ ధర్నాకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి నేను ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్లు చూసిన ఒక 2-4 పేజీలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన డిమాండ్ ఈపీఎఫ్ కానీ పిఎఫ్ కానీ తప్పకుండా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితే ఇవాళ రేపు అనుకోకుండా ఏమైనా రోగం వస్తాయి, క్యాన్సర్ పేషెంట్ అయితేనో, కిడ్నీ పేషెంట్ అయితేనో, హార్ట్ పేషెంట్ అయితేనో లక్షల రూపాయలు వీళ్ళకు హైంటం అవుతూ ఉంటుంది. ఏ పూటకు ఆ పూట తప్ప. ఇంకా మీకు తెలుసో ఈ మధ్యకాలం నేను హైదరాబాద్ ఇక్కడ ఎంపీ అంతా అర్థమవుతుంది. ఇవాళ మేస్త్రికి రోజుకు 1500 రూపాయల కూలి ఉంటుంది. కానీ నా పిహెచ్డి చదివినకు మాత్రం 15,000 రూపాయల ఒకటే ఉంటుంది. మేస్త్రి కింద పారకానికి ఉంటుంది 1200 రూపాయలు. కానీ వాళ్ళ చదువుకొని వాళ్ళని కించపరుస్తలేను, వాళ్ళ శ్రమను నేను తక్కువ చేస్తున్నాను. కానీ ఇవాళ దానికంటే అధ్వానం అయిపోయింది. కొంతమంది పేరెంట్స్ అంటుంది ఈ మధ్య కాలంలో, మీరు చదివేయకపోతే నాతో పాటు పనికొచ్చు, చదివేయకపోతే మీరు నాతో కూలి మేస్త్రి అవుతుండే, మంచి జీతభత్యాలతో తొందరగా పెళ్లి చేసుకొని బాగుపడుతుండే. కానీ నా కొడుకుని ఇంత గొప్పగా చదివిస్తే, అవుట్సోర్సింగ్ నౌకర్లో పనిచేస్తే ఎవరు పిల్లనిస్తలేరు, పెళ్లి అయితే లేనటువంటి బాధ వేధిస్తున్నారు. అందుకే ఈపీఎఫ్ పిఎఫ్తో పాటుగా ఆ కుటుంబంలో ఎవరికైనా వైద్యపరమైన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కుదరబెట్టుకున్నామంటే ఇల్లు ఉండదు, అప్పు పుట్టని వాళ్ళకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి ఎంప్లాయీస్ కంటే హెల్త్ కార్డుల్లో
మూడోది వీళ్ళకి ఏజెన్సీ జిఎస్టీ, వాళ్ళే పిచ్చవాళ్ళు కూడా వాళ్ళకు జిఎస్టీ 18%. నేను తప్పకుండా దీని మీద ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. ఏ పార్టీలో ఉన్నా ఏ అధికారంలో కాదు. ఇవాళ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ముఖమాట లేకుండా చెప్పవలసి ఉంటాయి. నేను తప్పకుండా మా పార్టీ పరంగా, నేను కూడా వ్యక్తిగతంగా ఈ అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. సర్వీస్ సెక్టర్ కింద పనిచేసే ఉద్యోగులకి, వాళ్ళు మున్సిపల్ కార్మికులు కావచ్చు, వాళ్ళు ఇంకే రంగంలో పనిచేయచ్చు, వాళ్ళ మీదకి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం మాత్రం అన్యాయమైంది. కలపడం, పేరుకైనా ఇంత జీతం ఉంటుంది, పేరుకునే బేసిక్ ఎంత అంటే గింత, గ్రాస్ ఎంత అంటే గింత, చేతికెత్త అంటే గింత. ఎందుకు నాకు ఇచ్చే చక్కగిస్తే నాకు 20,000 ఇస్తావా, 25,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, గట్ల ఇచ్చే ప్రయత్నం చేయ తప్ప ఈ జిఎస్టీ ఉండద్దని చెప్పి నేను కూడా తప్పకుండా తెలియజేస్తా. అందులో ప్రైవేట్లో ఉండడం వేరు, కానీ ఇక్కడ వేరు. నాలుగోది ఇవాళ రిక్రూట్మెంట్ చేసుకో తప్పట్లేదు, కానీ అవుట్ సోర్సింగ్ ఏ ఉద్యోగులు అయితే వాళ్ళ ఏజీ దాటిపోయిందో, నువ్వు చేసిన 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే తీసేస్తే పోతాం ఒకడికి. కానీ మా ఏజ్ బార్ అయిపోయిన తర్వాత 45 ఏళ్ళు దాటితే నువ్వు దేనికి అర్హత లేని తర్వాత నువ్వు తీసేస్తే దీనికి అలవాటు పడ్డా నేను, దీన్ని నమ్ముకొని బతికే నేను, నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే నేను ఎక్కడ ఉండనివ్వబడాలి. అందుకే తప్పకుండా వాళ్ళ అవుట్ సోర్సింగ్ కావచ్చు, నువ్వు అవుట్ సోర్సింగ్ అని వాళ్ళకు మెరిట్ ప్రకారం తీసుకున్నామా లేదా, రోస్టర్ పాయింట్స్ పాటించడమా లేదా, రిజర్వేషన్ సిస్టమ్ ఉందా లేదా, ఏమైంది దాని గురించి లోతులోకి పోకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత మాత్రం కల్పించాలంటే డిమాండ్ 100% అవసరమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నాలుగోది ఏజెన్సీ. నేను చాలాసార్లు చెప్పినాం, నేను ఆర్థిక మంత్రినప్పుడు కూడా ప్రతిపాదన పెట్టినా, మధ్యలో వీళ్ళు ఎందుకు ఇది కథ తీసేయక అని చెప్పి జీతాలు పెంచుతున్నప్పుడు చెప్పినాం. కానీ ఎందుకు ఇక టైం అయిపోయింది, ఇల్లు వచ్చినా. కానీ 100% ఇది ఈ ఏజెన్సీల వ్యవస్థ పోవాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ లేకపోతే వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ నుంచి నేరుగా డబ్బు అందుకుంటే వీళ్ళు ఉద్యోగులుగా ఉండే ఆస్కారం ఉంటుంది, కోర్టుకు ఉండే ఆస్కారం ఉంటుందని చెప్పి వీళ్ళు మనకు చెప్తా ఉంటారు, మనకి సూత్రాలు చెప్తా ఉంటారు. నేను అంటున్నా, ఒకవేళ నీకు గంట భయం లీడర్షిప్ దాపడే ఆస్కారం ఉంటే, నీ గంట నమ్మకం లేకపోతే ప్రభుత్వంలోనే ఒకటి క్రియేట్ చేసి, సొసైటీ క్రియేట్ చేసి దాని పరంగా వీళ్ళందరినీ పెట్టుకొని దాని పరంగా జీతాలు ఇచ్చే పద్ధతి వాళ్ళు కోరుతున్నారు. తప్పేముంది? నాకు తెలిసి కొంతన్న కోరికలు కోరట్లేదు, అలవి కానీ హామీల గురించి వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది నిత్యం వాళ్ళు పడుతున్న బాధ వ్యధ, ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఇంతమందిని వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎట్లయిపోయింది మనం చూస్తున్నాం. ఒక చిన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉంటే 50 మంది వస్తారు అన్న, ఒక ఉత్తరమే అని చెప్పి. ఏ యువశక్తి, ఏ క్వాలిఫైడ్ యువశక్తి, నాకు తెలిసి సకల సమస్యలకు పరిష్కారం చదువు అని చెప్పిన అంబేద్కర్ గారి ఆలోచన. నా దుఃఖం, నా కన్నీళ్లు మా పిల్లలకు వారసత్వం ఇవ్వద్దని కూరగాయలు అమ్ముకునే తల్లి, కళ్ళమ్ముకునే తండ్రి, ఆటో నడుపుకున్నటువంటి మా అన్న ఇవాళ చదివించింది. గుడిసెళ్లలో కూడా ఒకప్పుడు మగపిల్లలు చదువుకుని ఉండే, కానీ ఇలా ఆడపిల్ల కూడా చదువుకుంటారు, వాళ్ళే మంచి చదువుకుంటారు. విచ్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ అండ్ గ్లోబ్ అనగానే మానవ సంపద కలిగిన దేశం అని చెప్తున్నాం కదా. మరి భారతదేశం 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారతదేశం. ఈ యువశక్తిని నిర్వీర్యం చేస్తే, ఈ యువశక్తిని దేశ పురోగమనంలో వాడుకోకపోతే
ఈ యువశక్తి యొక్క మేధా సంపత్తిని ఇవాళ మనం వాడుకోకపోతే దేశం ఎట్లా ప్రపంచంలో గొప్ప దేశం అవుతుంది. అందుకే ఇవాళ 40 లక్షల మంది 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళు ఎక్కడో కాడ కేవలం ఇవాళ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎన్ని ఇస్తావు ఇస్తే 20,000 ఇస్తావు. 40 లక్షల మందికి నువ్వు వేసే 20,000 ఉద్యోగాలు, నువ్వు వేసే మనం వేసే 30,000 ఉద్యోగాలు దేనికి మొదలవుతాయి? నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు చూసిన మన మొత్తం ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో 2.5% కూడా లేదు. 97.5% ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి తప్ప గవర్నమెంట్ సెక్టర్ లేవు. దీంట్లో ఉన్న మనం దీంట్లోకి 2.5% మనం అవుట్ సోర్సింగ్ ఉన్నాం మళ్ళా పర్మనెంట్ కాకుండా. ఇవాళ అందుకే ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసింది. కొడుకు నౌకరి చేయక ఊర్లో తిరుగుతూ ఉంటే తండ్రికి ఎంత వేదన ఉంటుందో మేము చూసిన వాళ్ళం. ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లలైనా చదువుకొని గొప్ప చదువుకొని ఉద్యోగం లేకపోతే ఎంత బాధ్యత చూసాం. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వు వద్దగా నాకు ఇది ఇస్తా పుక్కడకు అది ఇస్తా కాదు. ఏం గొప్ప ప్రభుత్వాలు మా మేధా సంపత్తికి మా శక్తికి అనుగుణంగా మాకు కనుక పని కల్పించగలిగితే నీ ఎవరి దగ్గర పిచ్చమెత్తుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదనివే ఇవాళ నిరుద్యోగ యువత యొక్క డిమాండ్. ఇవాళ మాకు పెన్షన్ నిరుద్యోగ వృత్తిని అడగట్లే, మేము పిచ్చగాళ్ళం దగ్గర టెలివిజన్కి ఏమో అడగట్లే, మేము పేదల మంది దగ్గర పెన్షన్ ఇవ్వమంటే అడగట్లే. మాకు పని కల్పించండి. ప్రభుత్వ ఉద్యోగమే కాకపోవచ్చు కాక మాకు పని కల్పించండి. మా కాళ్ళ మీద నిలబడి బతికేటువంటి శక్తిని సత్తాను ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అందువల్ల ఇవాళ వాటిని ఈ లోన్ ఇస్తున్నా, బీసీ రుణాలు ఇస్తున్నా, ఆ లోన్ ఇస్తున్నా అని చెప్తున్నాను. కానీ ఏది సక్కలేదు. నేను ఒకటే ఇవాళ ప్రభుత్వానికి బాడీకి ఇవాళ కాళ్ళకు మన బాడీ బరువు కాదు. మన దగ్గర పనిచేసేటువంటి మీ సిస్టంలో నిత్యం 16 గంటలు పనిచేసే ఒకప్పుడు ఉద్యోగి ఆఫీస్ ఉంటేనే నౌకరి, ఆఫీస్ ఉన్నంత అయితే మీకు డ్యూటీ ఉన్నట్టుండే. సెల్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత పొద్దున 6 గంటలకు మొదలు పెడితే లేచినప్పుడు మొదలు పెడితే పడుకునేంత వరకు డ్యూటీలో ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్ చేతులంత వరకు మనం నౌకరీ చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, మనం మాట్లాడుతూనే ఉంటాం, దానికి ఆన్సర్ చెప్తూనే ఉంటాం, అప్పటికప్పుడు ప్రింట్ తీస్తాం, అప్పుడప్పుడు పంపుతూనే ఉంటాం. ఇవాళ ఆఫీసులో ఉన్నా ఇంటికాడున్నా కూడా జరుగుతుంది. నేను శ్రమతోపుడు అడగట్లేదు, శ్రమతోపుడు అని చెప్పి మాట్లాడుతున్నాను. కానీ ఇంత పని చేస్తున్నా, ఇంత ఇన్వాల్వ్మెంట్ అవుతున్నా, మీకు ఇంత మంచి పేరు తెచ్చి పెడుతున్నా, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్ని ఆలోచించమని చెప్పి మాత్రం కోరుతున్నాను. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి దృష్టి పెట్టాలని, దీనికి కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి వాళ్ళ జీవితాలేంది, వాళ్ళ బాధలేంది, వాళ్ళ డిమాండ్లు ఏంది కులకృషంగా చర్చించాలని, దాంట్లో ఏమి పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉందో పరిష్కరించాలని చెప్పి కోరుతూ, లేకపోతే ఇప్పుడు ఏం చేయరు కానీ శాపనార్థాలు పెట్టే శక్తి మాత్రం ఉంటుంది. వీళ్ళకి 2.5 లక్షల మంది ఉన్నారు, 2.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఒక 4-5 కుటుంబాలు ఉంటాయి. ఎవరైనా తక్కువ కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప వాళ్ళని మాట చెప్తున్నాం. కాబట్టి ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసినటువంటి ఈ డిమాండ్కి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ తెలియజేస్తున్నా. నమస్కారం. ఇప్పటిదాకా ఏం చెప్పింది, కొన్ని డిపార్ట్మెంట్ గ్రాంట్లు ఇస్తారు. దీంట్లో ఇంతకుముందు చెప్పిన జీతభత్యాలు ఎవరి మంత్ ఇవ్వాలని, ఇందులో పాల బిల్లు. రెండవది రెన్యువల్ కూడా ఆటోమేటిక్గా జరగాలని. కొన్ని డిపార్ట్మెంట్లో ఏమవుతుంది, గెస్ట్ లెక్చరర్స్ దాంట్లో అయితే 7 నెలలకు 8 నెలలకి వస్తుంది ఇట్లాంటిది. కాబట్టి ఆటోమేటిక్గా ఉద్యోగ భద్రత అనేది అది. నేను అంటున్నది మళ్ళీ ఈ ఏజెన్సీలు లేకుండా చేయాలి, ఓ కార్పొరేషన్ పెట్టాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, మళ్ళీ రెన్యువల్ సిస్టమ్ లేకుండా చేయాలి. పర్మనెంట్ ఉద్యోగులు ఏదైతే ఫస్ట్ మీద జీతాలు వస్తున్నాయో వీళ్ళకు కూడా జీతభత్యాలు అని చెప్పి అడిగేస్తాం.
మా అందరి తరఫున ఒక్కసారి గట్టిగా చప్పట్లతోనే అన్నగారికి గట్టిగా చప్పట్లతోనే ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము.